ఓం నమో భగవతే వాసుదేవాయ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు భగవద్గీతలో 13వ చాప్టర్లో 4వ శ్లోకం గురించి వివరించుకుందాం. తత్ క్షేత్రం యచ్చ యాదృక్ష యద్వికారీ యతచ్చాయత్ సచోయో యత్ ప్రభావాచ్చ తత్సమాసేన మే శృణు. అంటే దీని యొక్క వివరణ, ప్రతి పదం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. తత్ అది, క్షేత్రం క్షేత్రం, యత్ ఏదైతే, చ మరియు, యాదృక్ దాని స్వభావము, యత్ వికారి దానిలో మార్పులు కదలికలు ఎలా సంభవిస్తాయో, యతః దేని నుండి, చ మరియు, యత్ ఏది, స అతడు, చ మరియు, య ఎవరు, యత్ ప్రభావ అతని ప్రభావ సామర్థ్యం ఏమిటో, చ మరియు, తత్ అది. సమాసేవ సంక్షిప్తంగా, మే నా నుండి, శృణు వినుము. అంటే ఏదైతే శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు అంటే ఏంటి అంటే, వినుము, క్షేత్రం అంటే ఏమిటి, దాని స్వభావం అంటే ఏమిటి నేను నీకు వివరిస్తా. అంటే ఇందులో శ్రీకృష్ణ వారు అర్జునుడికి చెప్తున్నారు క్షేత్రం అంటే ఏంటి. ఎందుకంటే అర్జునుడు రకరకాల ప్రశ్నలు సంధించిండు కదా. అసలు క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞానం అంటే ఏంటి, తర్వాత శరీరం అంటే ఏంటి, ఆత్మ పరమాత్మ, దాని యొక్క జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం యొక్క పరమోత్కృష్టమైనటువంటి లక్ష్యం ఏంటి, ఇవన్నీ యొక్క ప్రశ్నలు, వివిధ రకాలైనటువంటి ప్రశ్నలను సంధించడం జరిగింది 13వ చాప్టర్లో 3వ శ్లోకంలో. ఇప్పుడు 4వ శ్లోకంలో కృష్ణుల వారు చెప్తున్నారు అన్నట్టు, చెప్పుకుంటూ నేను నీకు అవన్నీ వివరిస్తా. అసలు దానిలో మార్పు ఎలా సంభవిస్తుంది, అసలు ఈ క్షేత్రం అనేది ఎట్లా సృష్టించబడింది, అసలు క్షేత్రజ్ఞుడు ఎవరు, వాని శక్తి సామర్థ్యాలు ఏమిటో, అంటే అవన్నిటిని కూడా నీకు వివరిస్తా అని చెప్తుండు. అంటే ఇందులో చెప్తుండు ఏంటి అంటే, నీకు అవన్నిటిని వివరిస్తా, అసలు ఏంటి ఇవన్నీ అనేది అని చెప్పేసి 13వ చాప్టర్ 13వ అధ్యాయంలో 4వ శ్లోకంలో మళ్ళీ చెప్పిండు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసేసి ముగిస్తామండి. తత్ క్షేత్రం యచ్చ యాదృక్ష యద్వికారి ఏతచ్చయత్ సచయో యత్ ప్రభావచ్చ తత్సమాసేన మే శృణు. కృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు 13వ చాప్టర్లో 5వ శ్లోకాన్ని గురించి చెప్పుకుందామండి. 5వ శ్లోకం వచ్చేసి, ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భుర్వినిశ్చితై. మళ్ళీ ఒకసారి చదువుతండి. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. ఋషిభిః అంటే మహర్షులచే, బహుదా పలు రకాలుగా, చాలా రకాలుగా, గీతం పాడబడింది, ఛందోభి వేదమంత్రాలలో, వివిధములైనటువంటి, పృథక్ వేరువేరుగా, బ్రహ్మసూత్రాలు, పదై శ్లోకములు, చ మరియు, ఏవ ప్రత్యేకంగా, హేతుమద్భి తర్కంతో, వినిశ్చితై నిశ్చయాత్మకంగా. అంటే శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు క్షేత్రం గురించి వాటి గురించి చెప్తున్నాడు. ఏంటి అని అంటే, మహాత్ములైనటువంటి ఋషులు క్షేత్రముల గురించి, తర్వాత క్షేత్రజ్ఞు గురించి ఆ యొక్క సత్యమును పలు విధాలుగా వివరించిండ్రు. ఎన్నో వేదమంత్రాల్లో ఈ విధంగా తెలుపబడింది. ప్రత్యేకంగా బ్రహ్మసూత్రాల్లో కూడా ఇది సహేతుకంగా, నిశ్చయాత్మకంగా తెలుపబడింది. స్పష్టంగా, సూటిగా, తర్కబద్ధంగా చెప్పినప్పుడు జ్ఞానం అనేది మనసుకు హత్తుకుంటుంది. ఇది దోషరహితంగా ఉండాలి అంటే దోషరహితమైనటువంటి ప్రమాణంచే నిర్ధారించబడాలి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ధృవీకరించడానికి మనకు వేదములే ప్రమాణము. ఏదైనా వేదమే ప్రమాణము. వేదాలంటే అవేంటి పుస్తకాలు కావు, ఈ భగవంతుని యొక్క జ్ఞానం. అది భగవంతుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు వేదాలను ఈ యొక్క జీవుల యొక్క ఆత్మల యొక్క సంక్షేమం కోసం ప్రకటించిండు. బృహద్ ఆరణ్య ఉపనిషత్తులో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ప్రథమంగా జన్మించినటువంటి బ్రహ్మ దేవుని హృదయంలో తెలియపరచబడింది. ఏమని చెప్పిండు అని అంటే, వాక్ సాంప్రదాయం ప్రకారం ముందు తరాలకు అందించబడుతుంది. వీటికి ఇంకొక పేరున్నది, శృతి. అంటే శృతి అంటే ఏంటి అంటే, పాట ద్వారా, చెవుల ద్వారా అందుకోబడింది. కలియుగ ప్రారంభంలో స్వయంగా వేదవ్యాసుడు వేదాలను పుస్తక రూపంలో పొందుపరిచిండు. వాటిని ఏం చేసిండంటే వేదవ్యాసుల వారు, అందుకే ఆయనకు వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. ఆయన ఏం చేసిండంటే 4 వేదాలుగా దాన్ని, జ్ఞానభండాగారాన్ని 4 భాగాలుగా విభజించిండు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం.
అందుకే ఆయనకి ఏమంటారంటే వేదవ్యాసుడు అని పేరు అంటారు. వ్యాసుడు అంటే వేదాలను విభజించిండు కాబట్టి ఆయనను వేదవ్యాసుడు అని అంటారు. సో వేదాలని నేను రచించిండని చెప్పట్లేదు, వాటిని కేవలం వేదాలనేటి భగవంతుడి నుంచి పుట్టినాయి. ఇది ఏంది, వేదాలను కేవలం విభజించిండు కాబట్టి వేదాలను అపౌరుషేయములని అంటారు. అంటే ఇవి ఏంటి అంటే ఏ వ్యక్తి చేత సృష్టింపబడలేదు, అవి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒక ప్రత్యేకంగా పవిత్రమైనగా దోషరహితంగా మనకు ప్రమాణంగా, అంటే మనం ఏదైనా ఉంటే దేనికైనా కూడా వేదము ప్రమాణం, వేదము ప్రామాణికము. సో అందుకే మనం ఏంటంటే వేదవ్యాసుడు ఉంటాం. వేదవ్యాసుడు అంటే వేదాలను ఆయన విభజించిండు, అందుకని వేదవ్యాసుడు. ఆయన రచించిందని కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఓకే, ఇంతేనండి. ధన్యవాదాలు. ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు. కృష్ణం వందే జగద్గురు.